సో అట్లాంటిది కేసీఆర్ గారు అంటే కేసీఆర్ గారు అనొద్దు, అక్కడ కేసీఆర్ అనొద్దు. ఎందుకు అనొద్దు అంటే తెలంగాణ ప్రభుత్వం గతంలో అయినా ఇప్పుడైనా తెలంగాణ ప్రభుత్వము అప్పుడు తెలంగాణ టీఎస్పీఎస్సీ కమిషన్ కింద ఏవైతే మనము నోటిఫికేషన్ ఇచ్చినామో అది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు మళ్ళొచ్చి ఉంటే భర్తీ చేయకపోతుండే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసింది, కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం. ఎస్, 1000% నేను గ్యారంటీ చెప్తా. కాబట్టి అది నిరంతర ప్రక్రియ. కాంగ్రెస్ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన ప్రతిదాన్ని కాంగ్రెస్ ఫుల్ఫిల్ చేస్తుంది, బీఆర్ఎస్ ఫుల్ఫిల్ చేసేది కాదు. బీజేపీ చేస్తలేదు, కేంద్రంలో చేస్తలేదు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేస్తలేదు. సో ఎవడి కొత్తయా పాతయా కాదు, ఆయా శాఖలలో ఉన్న ఖాళీలు భర్తీ చేస్తున్నాం. అది నిరంతర ప్రక్రియ. భర్తీ చేయమని చెప్పినామా? 5 ఏళ్ల టైం ఇచ్చారు మాకు ప్రజలు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి 5 ఏళ్ల టైం ఇచ్చారు. 5 ఏళ్లలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. సో కాబట్టి నువ్వు కేసీఆర్ అనేవాడు దుర్మార్గుడు 4 నెలల దాకా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయకపోతే తెరవని నోర్లు, ధర్నా చౌక్ ఎత్తేస్తే తెరవని నోర్లు, నెల రోజులు ఉద్యమం చేస్తే లోపల చేసి పారేసినప్పుడు నోరు మూసుకున్న నోర్లు, వీడు వచ్చి 3 నెలలే కాలేదు. వాడు ఇప్పుడు ఆయన ఏమంటుంటా సారు 100 రోజులు అయింది అన్నాడు. 100 రోజులు ఏడైంది రాయ్యా? డిసెంబర్ 7 తారీఖున ఇది ప్రమాణ స్వీకారోత్సవం చేయడు. ఇవాళ ఎంత? మార్చి 7. డిసెంబర్ నుంచి జనవరి 7, ఫిబ్రవరి 7, మార్చి 7, 3 ఇంటూ 30 రోజులు, 90 రోజులు అవుతుంది. 100 రోజులు కూడా కాలే కదరా. నేను ఎన్నికల ముందే చెప్పిన 1 year to 2 years టైం ఇవ్వండి. మొదటి 2 సంవత్సరాల్లో 90% ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే బడ్జెట్లు ఉంటాయి, ఎన్నికలు ఉంటాయి, ఆయా శాఖల నుంచి క్లియరెన్స్లు ఉంటాయి, పేపర్ వర్క్ ఉంటుంది, కోర్టులు నిర్ణయాలు ఉంటాయి, అనేక కారణాలు ఉంటాయి. ఆయా శాఖల మీద పట్టు రావాల్సింది ఉంటుంది, ఆయా అధికారులను మార్పిడులు ఉంటాయి, అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. కాబట్టి గివ్ టైం. నేను ఎన్నికల ముందు చెప్పిన, ఇప్పుడు చెప్తలే. 1 to 2 years టైం ఇవ్వమని చెప్పిన, ఇప్పుడు అదే చెప్తున్నా. హ్యావ్ పేషెన్స్. వాడు 10 ఏళ్ళు చేయకపోతే బీఆర్ఎస్ అని ఏమనలేదు, 10 ఏళ్ళు చేయకపోతే బీజేపీ అని ఏమనలేదు. వీడు 90 రోజులకే గాయ ఉంది. గాయ ఎందుకు అవుతారు? ఇప్పుడు ఎంపీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి గాయ అంటారు. ఈ ఎన్నికలు లేకపోతే ఎవరు సపోర్ట్ చేయకపోతుండే, వెయిట్ చేస్తుండే 6 నెలలు అయినా సరే. అంటే లంగరాజకీయం చేస్తా అంటే అశోక్ సార్ లాంటి వాళ్ళని కూడా తంతరు పట్టుకొని ప్రజలు 10 ఉద్యోగాలు ఇచ్చినా, 100 ఉద్యోగాలు ఇచ్చినా, 1000 ఉద్యోగాలు ఇచ్చినా ఆ 1000 మంది బతుకులు బాగుపడతాయి. మీరు అడుపు లేకండి. ఎన్ని ఖాళీలు ఏర్పడితే వీటికి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేస్తారు. మీరు భర్తీ చేయనియండి, ఓపిక పట్టండి కదా. ఇప్పుడు గురుకులాల్లో 9000 ఖాళీలు భర్తీ చేసే ప్రయత్నం. 9000లో పోనీ నువ్వు బ్యాక్లాగ్లు 2000, 3000 తీసేసినా కానీ 5-6 వేల మందికి అయితే బతుకుతారు కదా, వాళ్ళ జీవితాలు అయితే బాగుపడుతున్నాయి కదా అయ్యా. మళ్ళీ మిగిలిన 4000కి మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తారు. మీకు మీ ఏజ్ బార్ అవుతుందని మీకు అంత బాధ అయితే 36 ఏళ్ళు ఉన్నది అనుకో ఏజ్ బారు, 40 ఏళ్ళకి చేస్తారు. అట్లా అడుగుంటే ఏమన్నా మేక్ సెన్స్ ఉంటుంది. కానీ ఆ ఫిల్ చేసేవాడిని ఎందుకు భర్తీ చేయనియో? ప్లస్ ప్రతి నిరుద్యోగికి ప్రైవేట్లో అయినా గవర్నమెంట్లో అయినా ఇవ్వలేటరా అయ్యా. మనం దారి చూపెట్టగలుగుతాము, అవసరమైతే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వగలుగుతాము, వాళ్ళకి లోన్లు ఇవ్వగలుగుతాం తక్కువ వడ్డీకి. కానీ 100% గవర్నమెంట్లో ఖాళీలు ఉంటాయా? ఎక్కడన్నా సాధ్యమా? ఏ గవర్నమెంట్ అని ఇస్తుందా? అమెరికా గవర్నమెంట్ అని ఇస్తుందా? పోనీ ఎంత అభివృద్ధి చెందిన యూకే గవర్నమెంట్ ఇస్తుందా? ఫ్రాన్స్ గవర్నమెంట్ ఇస్తుందా? చదువుకున్నారు కదా మీరు. ఇప్పుడు చదువు రాని వాళ్ళు అంటే వాడు గొర్రెలు కాచడానికి పోయినాడు, లేకపోతే గొర్రెలు కాపడానికి పోయినాడు అంటే వానికి చదువు లేదు కాబట్టి వాడికి ముచ్చట అర్థం కాదనుకోవాలి. కానీ మీరు చదువుకున్నారు కదా అయ్యా, మీరు గ్రాడ్యుయేట్లు కదా, ఎట్లా సిస్టమ్ వర్క్ అవుతుంది, అది సాధ్యమా, ఏది సాధ్యం కాదు అని చూడాలి. ఎవరు కంపేరిటివ్లీ వాళ్ళతో పోలిస్తే కాంగ్రెస్ మంచిగా చేస్తుందా లేదా చూడాలి. కానీ కాంగ్రెస్ వచ్చే వరకేమో పర్ఫెక్ట్ ఎక్కడి నుంచి ఎట్లా చెప్తాడు? ఏడికెళ్ళి చెప్తాడు రేవంత్ రెడ్డి, ఏడికెళ్ళి చెప్తాడు? భూములు అమ్మమంటావా? ఏం చేయమంటావు? భూములు అమ్మి మీకు జీతాలు ఇచ్చుకుంటా ఖాళీ కూర్చుండేటమాట పని లేకుండా ఖాళీలను భర్తీ చేస్తారు. కానీ ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు గవర్నమెంట్లో ఉంటాయా? ఎక్కడైనా సాధ్యం? అది బీజేపీ వాడు చేస్తుండా, బీఆర్ఎస్ వాడు చేస్తుండా? అంటే కంపేర్ చేసేటప్పుడు కూడా ఒక మేక్ సెన్స్ కంపేర్ చేయాలి కదా. చదువుకున్న మేధావులు, నేను అనేది ఏదో నేను వచ్చిన దరిద్రం ఏంటంటే అది ఎవడు చెప్పిండో, చదువుకున్నాను కంటే శాఖలో ఉన్నాయమని ఎందుకన్నారంటే అది ఎందుకంటే వాళ్ళు ఇన్ని ఊర్లో ఉన్న అందరి బట్టలు తీసుకుపోతాడు, అన్ని రంగురంగుల బట్టలు అన్ని ఉతికి అన్ని ఒకటే దగ్గర ఆరేసి మళ్ళీ ఎవరి వాళ్ళకి లెక్క తప్పకుండా తెస్తారు. ఈవెన్ గొర్రెల కాపర్లు కూడా మీరు చూడండి, అన్ని మంద తీసుకోతారు, కానీ మళ్ళీ ఒక్కటి తప్పు లేకుండా చేస్తారు. అంటే చదువుకోకున్నా కానీ వాళ్ళకి పుస్తక పరిజ్ఞానం లేకున్నా సరే వాళ్ళకి బ్రెయిన్ అంత కామన్ సెన్స్ అనేది అంత ఉంది. మరి చదువుకున్న గాడిదకులకి ఎందుకు లేదు? ఎందుకంటే వీనికి స్వార్థం ఎక్కువ ఉన్నది.
వీనికి ఒక డిఫరెంట్ అజెండా ఉంది, వీనికి ఎవడో పైసలు ఇచ్చి వీనితో ఒరిపిస్తున్నాడు. అది సమస్య. దయచేసి నేను ఒకటే కోరుతున్నా, ఏమంటున్నా అంటే ఎన్ని ఖాళీలు అయితే అన్ని భర్తీ చేయనియండి, అంతమంది బతుకులు బాగుపడతాయి. మిగిలిన ఖాళీలు ఏమైనా ఉంటే మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తారు, ఓపిక పట్టండి. ఓకే, లంగ రాజకీయం చేస్తా అంటే నిరుద్యోగులేది అంటారు. బీజేపీ బీఆర్ఎస్ బీఎస్పీ చెత్త నా కొడుకులారా, తెలంగాణ ప్రజలు ఎడ్డోళ్ళు కాదు, గుడ్డోళ్ళు కాదు. వాళ్ళు అన్ని గమనిస్తున్నారు. ఆ బస్సులు ఎక్కిపోయే ఆ తల్లికి తెలుసు గతంలో ఎట్లుండే ఇవాళ ఎట్లుంది. ఆ అరెస్ట్ కాబడ్డటువంటి బీఆర్ఎస్ బీజేపీ గవర్నమెంట్లో అరెస్ట్ కాబడ్డ అన్నకు తెలుసు. కాబట్టి మీరు ఎంత బురదాలన్నా మీడియా కంట్రోల్లో పెట్టుకొని ఎన్ని చేసినా యువకులు కొద్దిమంది వాళ్ళు తప్పుదారిలో పోయే అవకాశం ఉంటుంది, కానీ మెజారిటీ ప్రజలు మాత్రం ఎవరేందో గమనిస్తారు. అదే విధంగానే అట్లనే ఓట్లు పడ్డాయి. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, ఎవడన్నా నాతోటి ఛాలెంజ్ చేయండి, ఎన్నికలు అయిపోయినాక చూద్దాం. కాంగ్రెస్ కి తక్కువ 17 సీట్లల్లో తక్కువ 10 నుంచి 14 సీట్లు గ్యారంటీ వస్తాయి, రాసి పెట్టుకోండి. మీరు ఎన్ని లంగ రాజకీయం చేయరు. ఒకసారి బీజేపీ బీఆర్ఎస్ మీద నమ్మకం లేదు, నీకు మతమేషమయ్యి కులమేషమయ్యి మీరు అందరు కలిసి గడ్బంధంలు ఏర్పాటు చేసినా మీరు రారు. ఎందుకంటే మీకు అవకాశం ఇచ్చినప్పుడు నాశనం చేశారు, దోపిడీ చేశారు. చిన్న రాష్ట్రానికి వీడు 5 నుంచి 6 లక్షల కోట్ల అప్పు చేసిండు. కట్టిన 3 ఏళ్ళకి గులిపోతుందంట, వాడే ఇంజనీరే కడతాడంట. అది కూడా కింద బొగ్గు నిల్వలు ఉన్న దగ్గర సరిగ్గా పునాది చేయకుండా గట్టిగా ఇసుకొచ్చేదాకా చేయకుండా వీడే ఇంజనీరే కడితే ఇవాళ కూలుతున్నాయి. కాళేశ్వరం 1,00,000 కోట్లు పెడితే బ్యాంకులకు మిత్తి కట్ట వాడితే 13,000 కోట్ల సంవత్సరానికి మిత్తి మెయింటెనెన్స్ అన్ని కలిపి ఎలక్ట్రిసిటీ అన్ని కలిపి మళ్ళీ ఇలా మనకు అది యూజ్ అవుతలేదు. ప్రజలు ఎన్ని రోజులు ఇది చేస్తావు? దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఫండింగ్ చేసే అని పైసలు కేసీఆర్ దగ్గర ఎక్కడినా చెప్పారు. లబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగిన, డొక్కు స్కూటర్ పట్టుకొని తిరిగిన హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళకి పైసలు ఎక్కడినా చెప్పారు. దోసుకోకుండానే వచ్చినాయా? ఇవాళ ఫ్లైట్లో తిరుగుతున్నాడు, ఫ్లైట్లో పోతున్నాడు, మూటలు తీసుకొని ఆ అమిత్ షా గారికి ఇచ్చేసి వస్తున్నాడు. ఆడు జగన్ గాడు, ఈడ కేసీఆర్ గాడు ఇచ్చిండు. ఎక్కడ వీని దగ్గర పైసలు? మోడీ గాడు ఒక్క ఉద్యోగం ఇస్తుండా? ఎంతసేపు మన దృష్టి ఒకడేమో కులం తెస్తున్నాడు, ఒకడేమో మతం తెస్తున్నాడు. మన బతుకులు మార్చేది ఎవడు చేస్తున్నాడు? కాంగ్రెస్ వాడు తప్పవడం చేసిండు అప్పుడైనా ఇప్పుడైనా? ఎస్, హ్యావ్ పేషెన్స్. చెప్పు బ్రదర్. మోహన్ చిట్యాల రాయ్, నేను చదువుతా. నాకు కాల్ చేస్తాడు, లంగరాజకీయం చేయొద్దు, బీఎస్పీ లంగరాజకీయం చేస్తా అంటే కలవది. ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని తీసుకోండి, అర్థమైందా? ఇంకా కొత్త ఖాళీలు ఏర్పడితే టీఎస్పీఎస్సీ కమిషన్ కింద మొత్తం రివ్యూలు చేసి ఎన్ని ఖాళీలు ఏర్పడితే అన్ని నిరంతరం ఫిల్ చేస్తాం. ఎవ్రీ 3 to 6 monthsకి నోటిఫికేషన్లు ఇస్తాం, భర్తీ చేస్తాం. ఐడియాలు ఉండదు, ఐడియాలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. 10,000 మందికి భర్తీ అయితే 10,000 మంది బతుకులు బాగుపడని ఒక్కని కోసం మిగతా 10,000 మంది బతుకులతో ఎందుకు ఆడుకుంటావు? మీకు నిజంగా మీ కన్సర్న్ ఉంది, నాకు వచ్చే సంవత్సరానికి నేను ఆగలేను, నా ఏజ్ బార్ అవుతుంది అంటే మాట్లాడదాం. రేవంత్ రెడ్డి గారికి మనం రిక్వెస్ట్ చేద్దాం, లేకపోతే టీఎస్పీఎస్ కమిషన్ రిక్వెస్ట్ చేద్దాం. మాకు 36 ఏళ్ళు కాదు 40 ఏళ్ళకి మాకు పెంచుర్రి, ఏజ్కి బార్ కాకుండా అని అడుగుదాం, మీకు అంత కన్సర్న్ ఉంటే. కానీ భర్తీ అయ్యటానికి కానివ్వండి, అడ్డుపుల్ల పడితే మీకే నష్టం, ఒక్కడు కూడా బాగుపడద్దా? అది కరెక్ట్ కాదు. ఆలోచించబడదు. మోహన్ చెట్యాల, దేర్ మే బి ఏ ఛాన్స్ ఆఫ్ టర్నింగ్ అన్ఎంప్లాయిడ్ అండ్ గురుకుల మేము ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నం చేస్తాం. తప్పుదో వాటిది అది గొర్రె లెక్క పోతా అంటే, గొర్రెలంట మేకలు అట్లా పోవంట. గొర్రెలు ఏం చేస్తాయంట, అది ముందుటి గొర్రె ఎట్లా పోతాయి, వెనక అట్లే పోతాయంట. ఇంకా నేను నాశనం అవుతా నాది నేను అనుకుంటే కండి మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ వస్తే ఏముంటుంది? ఈ 10 ఏళ్ళలో ఏం పాడైంది? ఇవాళ ఒక ఆశ వచ్చింది. ఇప్పుడు మా డాడీకి 2 అక్కలు. ఓకే, చిన్న అక్క వాళ్ళ హస్బెండ్ హిందీ టీచర్, ఆయన ముసలాయన అయిపోయింది. పోనీ ఆయనకు 3 పిల్లలు. ఓకే, నాకు 2 బావలు అవుతారు, ఒక సిస్టర్ వదిన అవుతుంది. సో వాళ్ళ 3 పిల్లలు ఇవాళ నాకు తెలిసి అరౌండ్ తక్కువ 1,00,000 జీతం తీసుకుంటారు టీచర్లు. మా డాడీ ఫ్రెండ్ ఉన్నాడు ఆయన, ఇది కేసీఆర్ గారు కొత్త ఉద్యోగాలు ఇవ్వలేదు దరిద్రుడు, కానీ పిఆర్సీ అప్పుడు ముబ్బడిగా పెంచాడు. రిటైర్ అయిన వానికి 70,000 పెన్షన్ వస్తున్నది. నా ఫ్రెండ్ గాడు వీళ్ళందరికి ఎక్కడిరా టీచర్ ఉద్యోగాలు అంటే వాడు బీఆర్ఎస్ అంటాడు, చెత్త నా కొడుకు. ఎవడో కేసీఆర్ గారు 10 రూపాయలు 5 రూపాయలు పిఆర్సీ పెంచండి అని.
కరెక్టేరా, కానీ నీకు కేసీఆర్ గారు ఒక్క కొత్త ఖాళీలు భర్తీ చేసిండారా అయ్యా? ఒక కొత్త ఉద్యోగం, టీచర్ ఉద్యోగం ఇచ్చిండా? ఇయ్యలే. మరి ఈ ముఖాలకు ఎప్పుడు వచ్చినాయి ఉద్యోగాలు? కాంగ్రెస్ హయాంలో వచ్చినాయి. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు 3 సార్లు వేసిండు ఆంధ్ర ముఖ్యమంత్రి అన్నప్పుడు కాంగ్రెస్ హయాంలో. అప్పుడు వచ్చినాయి, కాంగ్రెస్ హయాంలో వచ్చినాయా లేదంటే ఆ టీడీపీ హయాంలో వచ్చినాయి టీచర్ ఉద్యోగాలు. కేసీఆర్ గారు ఏం లేడు వచ్చినాయి. ఒక్క బీజేపీ ప్రభుత్వంలో ఎక్కడ ఇస్తారు? మళ్ళీ కాంగ్రెస్ వచ్చినాక ఇవాళ మళ్ళీ ఒక ఆశ వచ్చింది, అరే చదువుకుంటే ఏదైనా ఉద్యోగం వస్తుందని ఆశ వచ్చింది. మరి భర్తీ చేస్తున్నాం కదరా వాడు 3 నెలలు 90 రోజులకే ఇంత ఓరుడా? ఎన్నికలు ఉన్నాయని ఓరుతారు కదా. ఎన్నికలు ఎంపీ ఎన్నికలు లేకపోతే వెయిట్ చేసేవాళ్ళు కదా 6 నెలలైనా. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక 2 years టైం ఇవ్వండి అయ్యా. మొదటి 5 ఏళ్ళ టైం ఇచ్చారు ప్రజలు. 5 yearsకే కదా ఎలక్షన్ జరిగేది. ఇప్పుడు 5 ఏళ్ళ దాకా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏడికి పోదు కదా. 65 మంది ఉన్నారు కదా ఎమ్మెల్యేలు. ఇంకా బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి ఇంకా వచ్చే అవకాశం ఉంది కదా. ఆల్రెడీ రేవంత్ రెడ్డిని పొద్దుగాలు వేస్తే బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కలుస్తూనే ఉన్నారు కదా. నిన్ననే కోనేరు కొనప్ప కలిసిండు కదా, వస్తుండు కదా. అంటే 65 సీట్లు మినిమం ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఆ వచ్చిన రోజులు అందరు లెక్క పెడితే 70 సీట్ల దాకా ఉన్నాయి. ఎన్ని ఉంటాయి మనకి? ఎంత మొత్తం సీట్లు? 119. 119 సగం ఎంత? 59 ఉంటే చాలు. మనకి 75 ఉన్నాయి. ఇంకే ఆడిపోతుందిరా గవర్నమెంట్. ప్రజలు 5 ఏళ్ళ దాకా నువ్వు పరిపాలించరా, ఆ బీఆర్ఎస్ వానికి 10 ఏళ్ళు ఇచ్చినాం, వాడు చక్కగా ఎత్తలేడు అని కాంగ్రెస్ వానికి 5 ఏళ్ళు ఇచ్చారు ప్రజలు అవకాశం. ఈ 5 ఏళ్ళ దాకా కాంగ్రెస్ వాడు చేసినా చేయకుండా మన గవర్నమెంట్ అయితే ఏం పోదు. వాడు చేయాలని రూల్ లేదు. చేయకపోతే 5 ఏళ్ళ తర్వాత ఎన్నుకోరు. కానీ ఈ 5 ఏళ్ళు అయితే వాడు ఉంటాడు. ఏడికి పోతుంది ప్రభుత్వం? ఎట్లా పోతుంది మీరు చెప్పండి? పోవాలంటే బీజేపీడు ఎక్కేది రాష్ట్రపతి పాలన పెట్టాలి. కర్ణాటకలో అట్లా అడ్డమైనట్టు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గులగొడితే ఏం చేసిర్రు కర్ణాటక ప్రజలు? లేవ్వకుండా కొట్టిరు. ఈ లంగరాజకీయం చేస్తావా అని నరేంద్ర మోడీ అనేటోడు లుంగి కట్టుకొని 21 రోజులు ప్రధాని యొక్క బాధ్యతలు పక్కకు పెట్టి ఎస్పీజీ బలగాలను పెట్టుకొని కర్ణాటక అంతా తిరిగిండు. 21 రోజులు తిరిగిండు దేశ ప్రధాని. అర్థమైందా? ఓటుకి 12,000 రూపాయలు వంచారు కర్ణాటకలో. గెలిచిండా మోడీ? ఘోరం కొడిపోయింది కర్ణాటకలో. అంటే ఎప్పుడు కానీ ప్రజలు ఎడ్డోళ్ళు, అమాయకులు, చిల్లరకు అమ్ముడు పోతారు అనుకుంటే భ్రమ. సామాన్యులు, మెజారిటీ ప్రజలు, యువకులు మాత్రమే కొంచెం వాళ్ళకి ఇంకా లోక జ్ఞానం, ఇంకా లోకాన్ని పూర్తిగా చూడలేదు కాబట్టి ఎవడేం చెప్తే అది గుడ్డిగా నమ్మేటోళ్ళు ఎక్కువ ఉన్నారు యువకులు. కానీ బట్ ఒక అబౌవ్ 30 years దాటిన వాళ్ళు, ఇంతో అంతో జీవితం చూసిన వాళ్ళు ఎవరేందో గ్రహిస్తారు. అర్థమైందా? కాబట్టి లేవకుండా కొట్టిరు బీజేపీని. ఇప్పట్లో మళ్ళీ వచ్చే అవకాశం కూడా లేదు. ఇంతో అంత తెలివి కళలు ఉన్న సౌత్ ఇండియాలో ఎక్కడ వస్తలేదు బీజేపీ. ఎన్ని లంగ రాజకీయాలు చేయి, ఎన్ని మత గొడవలు చేయి, ఎన్ని హిజాబ్ గొడవలు చేయి, ఎన్ని పండ్ల వ్యాపారం మీద దాడులు చేయి, ఎన్ని మసీదు ముందడికి పోయి జై శ్రీరామ్ నినాదాలయ్యి, ముస్లిం మహిళల మీద యొక్క హోలీ పండుగ చేసుకోమని రంగులేయని ఎన్ని లంగ కథలు పడ్డా బీజేపీ వస్తలేదు సౌత్ ఇండియాలో. ఎందుకని? ఇంతో అంతో చదువుకుంటేనే తెలివి ఉంటుంది అనుకుంటే భ్రమ. కామన్ సెన్స్, బ్రెయిన్ అనేది ఉన్నది కదా, వాడుతున్నారు. ఉత్తర భారతదేశంలో ఇంకా అజ్ఞానులు ఎక్కువ ఉన్నారు, అమాయకులు ఎక్కువ ఉన్నారు మన రిలేటివ్లీ. లేకపోతే మనోడేమో తక్కువ పైసలు వస్తున్నాయని దుబాయ్ పోయి పని చేస్తాడు. మనకే ఈడనే తక్కువ పైసలు ఉన్నాయిరా, ఈడ మన లేడీసే వరి నాట్లు వేయడానికి ఇబ్బంది పడుతున్నారు తక్కువ పైసలు ఇస్తున్నాయి. అయినా సరే నార్త్ ఇండియా నుంచి, ఆ యూపీ బీహార్ నుంచి మన దగ్గరకు వచ్చి వరి నాట్లు వేస్తున్నారు. వీడి ఇంకా తక్కువ పైసలకి ఎక్కువ పని చేస్తున్నారు. అంటే అక్కడ ఏ పరిస్థితులు ఉన్నాయో అర్థం చేయదు. మన దగ్గర ఇంత దూరం వచ్చి అందరిని కాదని, వాళ్ళ చుట్టాలని అందరిని కాదని, మళ్ళీ హాలిడే వస్తే మళ్ళీ పండుగ వస్తే ఆడిపోతారు. మళ్ళీ ఇప్పుడు కరోనా వస్తే అందరూ కాలినడకన వేరు కదా, వాళ్ళంతవరు. అంటే గింత తక్కువ పైసలకి ఈడ పని చేయడానికి వస్తున్నారు ఆ ఉత్తర భారతదేశం నుంచి. అంటే అక్కడ ఉత్తర భారతదేశంలో బీజేపీ పరిపాలన ఎట్లుందో అర్థం చేసుకోండి. వాళ్ళకి ఏ స్థితిలో ఉన్నారు, వాళ్ళు ఎందుకు ఈ మతం ఉచ్చులో పడుతున్నారో మీరు అర్థం చేసుకోండి. మరి మనకి ఇంత మంచిగా పరిపాలన ఇక్కడ మనకి ఇన్ని ఎట్లా సాధ్యమైంది? అట్లా ఉన్నదాన్ని నాశనం చేసి పెట్టిండు కేసీఆర్ దుర్మార్గుడు. ఓపిక పట్టండి రా అయ్యా. మొదటి 2 సంవత్సరాల్లో ఎన్ని ఖాళీలు ఉంటే అని భర్తీ చేస్తారు. కానీ అన్ని ఒకటేసారి భర్తీ కావు, మళ్ళీ కొత్త ఖాళీలు ఏర్పడతాయి, మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అది నిరంతర ప్రక్రియ. ఎవ్రీ 3 to 6 months ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చి ఖాళీలు భర్తీ చేయడం జరుగుతుంది. మీకు ఏదైనా కన్సర్న్ ఉంది, మా ఏజ్ బార్ అవుతుందని మీకు కన్సర్న్ ఉంటే చెప్పండి. దాన్ని 36 ఏళ్ళు ఉంటే 40 ఏళ్ళకి చేద్దాం. బట్ సహకరించండి, మీ బతుకులే బాగుపడతాయి. అందరి నిరుద్యోగులకి ఏ ప్రభుత్వం ఇవ్వలేదు, ఖాళీలు ఉండవు కాబట్టి.
మీరు అయినా లంగ రాజకీయం చేస్తా బీఎస్పీని బీజేపీని బీఆర్ఎస్ని వెనక వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని ఇట్లా లంగ రాజకీయం చేస్తా అంటే నిరుద్యోగులే అంటారు. వాళ్ళకి వచ్చే ఉద్యోగాలు రానియకపోతే మిమ్మల్ని ఖాళీలను భర్తీ చేస్తుంటే చేయనియకపోతే మీరు ఈ లంగ రాజకీయం చేస్తే మిమ్మల్ని అంటారు. మీ నిరుద్యోగం జేఏసీ నాయకులం అని చెప్పుకుంటారని ఆ నిరుద్యోగులే అంటారు మీరు లేట్ చేస్తే. ఆలోచించుకోండి. అన్నోయింగ్లీ కాంగ్రెస్ హెల్పింగ్ బీజేపీ. ఇంత బీజేపీ రాసి పెట్టుకో. బీజేపీ ముండా కొడుకు ఉద్యోగాలు ఇరా అంటే పకోడీ వేసుకో, ఛాయ్ వేసుకో అని చెప్పిండాడు. 15 లక్షలు ఒక్కొక్క అకౌంట్ తెచ్చా అన్నాడు. ఎవిరా అంటే జుమ్లా అంటుండు వాడు. ఏదో ఎలక్షన్స్ కోసం చెప్పిండట ముచ్చట. ఒక్క బీజేపీ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇస్తలేరు. కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల ఉద్యోగాలు ఇస్తలేరు. మొత్తం అన్ని కేంద్ర ప్రభుత్వ అన్ని శాఖలలో ఎవడున్నారు? ఆర్యబాపనోడు ఉన్నాడు. నేను చదువుతాడు మొత్తం ఆర్యబాపనోడు. చూడు మోహన్ చిట్యాల ఉట్టిగా కామెంట్ పెట్టకూడదు. నేను విషయం లేకుండా మాట్లాడను. నేను అర్థమైందా? నాకు లంగ మాటలు మాట్లాడితే ఎవడో నాకు ఉద్యోగం ఇస్తలేడు, నాకు పైసలు ఇస్తలేడు, నాకు పదవి ఇస్తలేడు. అర్థమైందా? నేను మన రాష్ట్రము, మన ప్రభుత్వం, మన దేశం బాగుపడాలని నాకు శాతనైనంత నేను కొట్లాడుతున్నావు గత 8-10 ఏళ్ల నుంచి. అర్థమైందా? సో ఇప్పుడు నా వీడియోలు చూస్తున్నారు. అది ఎందుకు అవుతుంది అంటే ఒక్క రోజులో రాలేదు. నిరంతరం కొట్లాడుతున్నా కాబట్టి వీడు జెన్యున్ కొట్లాడుతున్నాడు. మా గురించి దేశంలో ఉన్న వన్ టైం కేటాయించి ఇంత చేస్తుండని ప్రజలు ఆ ప్రేమ చూపెడుతున్నారు. ఎదురా బీజేపీ నిజ స్వరూపం అని మొత్తం బాపనలే ఉన్నాయి. మొత్తం పోస్టులు వాడేమో భర్తీ చేయడంట. ఉన్నాయని 3% ఉన్న ఆర్యబాపనానికి ఇచ్చుకుంటాడంట. అవి ఏం నొప్పి కాదంట. కానీ కాంగ్రెస్ మీద మాత్రం బురద వెళ్తారు. ఎదురా బీజేపీ నిజ సత్యం. ఇక్కడ చూడు బీజేపీ యొక్క నిజ సత్యం చూడు. మోహన్ చిట్యాల ఇగో చూడు బీజేపీ యొక్క నిజమైన సత్యం. బీజేపీ బ్రాహ్మణ జనపార్టీ. చూస్తున్నావా? సో మీకు అనిపిస్తే లేదా బాధపడకపోతే మీరు ఒక కులానికి బానిసయ్యారని నమ్ముతారా? అయితే పూర్తిగా చివరి దాకా చదవండి. చూసినావు మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ బాపనాయన బ్రాహ్మణ్ లేదా బ్రాహ్మణుడు లేదంటే బాపనాయన వాడుక భాషలో ప్రాకృతంలో. నితిన్ గడ్కరీ పర్యాటక మంత్రి బ్రాహ్మణ్. ఓకే, అప్పుడు సుష్మా స్వరాజ్ గారు ఉండే బ్రాహ్మణ్ విదేశాంగ శాఖ మంత్రి. అరుణ్ జైట్లీ అప్పుడు ఆర్థిక మంత్రి ఉండే బ్రాహ్మణ్. అట్లా ఎంతమంది డన్ అన్న పేర్లు అవుతాయి మంత్రులు పక్క పెట్టి. ప్రకాష్ జవదేకర్, రవిశంకర్ ప్రసాద్, సురేష్ ప్రభు, స్మృతి ఇరానీ, మనోహర్ పారేకర్, కల్రాజ్ మిశ్రా, మనోజ్ తివారీ, సుధాంశు త్రివేది, సంబిత్ పాత్ర, శ్రీకాంత్ శర్మ, రఘువర్ దాస్, దేవేంద్ర ఫడ్నవీస్, జయంత్రి నటరాజన్, నృపేంద్ర మిశ్రా, ముకుల్ రోహతి, మేనకా గాంధీ, డాక్టర్ మహేష్ శర్మ, బాబిలోన్ సుప్రియో, బిపిన్ రావత్, ఇట్లా అన్ని శాఖలు అటార్నీ జనరల్, మంత్రులు, ఆర్మీ చీఫ్లు అందరు బాపనోళ్ళే. ఓకే, ఆ బీజేపీ నేను చెప్తలేను, కావాలంటే వాళ్ళ అధికార ప్రతినిధి చెప్పిండు. బీజేపీలో కానీ ఆర్ఎస్ఎస్లో కానీ 90% మంది బాపనోళ్ళే. ఇప్పుడు వరకు ఆర్ఎస్ఎస్ కైనా సంచాలకులు అందరూ మోహన్ భగవత్, సుదర్శను, వాని పేరేంది హెడ్గేవాకర్, గోల్వాల్కర్ అందరు బాపనోళ్ళే. ఎన్నికలు ఉండవు. 30 ఏళ్ళు ఉంటాడు వాడు ఒక్కొక్క ఆర్య బాపనోడు. ఎవ్వడు నోరుదేరు వాడు. బీజేపీని పెట్టిన ఇద్దరు ఒకడు వాజ్పేయి, ఇంకోడు మహోపాధ్యాయ, ఇద్దరు బాపనోళ్ళే. బీజేపీకి మాతృ సంస్థ అయినటువంటి జనసంఘ్ని పెట్టిన ఆయన శ్యామా ప్రసాద్ ముఖర్జీ బాపనోడే. బీజేపీకి ఇంకో మాతృ సంస్థ అయినటువంటి హిందూ మహాసభను పెట్టినోడు సావర్కర్ బ్రాహ్మణే. వాడు గాంధీని చంపిన గోడ్సే బాపనోడే. చూడు మోహన్ చిట్యాల చూడు. ఇప్పుడు బ్రాహ్మణ ఇంట్లో బిడ్డ పుట్టినప్పుడు డాక్టర్ అభినందన్ తెలుపుతూ కేబినెట్ కొత్త మంత్రి అని చెప్తాడు. ఆ పరిస్థితి ఉంది. 44 దేశాల నుండి ఎంపికైన వారిలో 34 మంది బ్రాహ్మణులు ఉన్నారు. మరి భారతీయ మీడియా చెప్పేది సుస్పష్టం. సినిమా రంగంలో బ్రాహ్మణులే, మీడియా రంగంలో బ్రాహ్మణులే. చూడు వాడు ఎంత జనాభా? 3% జనాభా. పదవులు 100% వాడే తీసుకుంటుండు. చూడు మరి భారతీయ మీడియా చెప్పేది సుస్పష్టంగా బ్రాహ్మణే. ఎందుకంటే 80% బ్రాహ్మణులు అందులో నిండి ఉన్నారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న అవార్డు కూడా బీజేపీ బ్రాహ్మణ జనతా పార్టీ వారికే ఇస్తుంది. 2016-17లో చూడండి.
రజత్ శర్మ బ్రాహ్మణ్, అనుపమ్ ఖేర్ బ్రాహ్మణ్, ఉదిత్ నారాయణ్ బ్రాహ్మణ్, సుధీందర్ మేమన్ బ్రాహ్మణ్, రవిశంకర్ ప్రసాద్ బ్రాహ్మణ్, యామిని కృష్ణమూర్తి బ్రాహ్మణ్, దీక్షిత్ అవినీష్ బ్రాహ్మణ్, విశ్వనాథన్ శాంత బ్రాహ్మణ్, అశ్విని తివారీ బ్రాహ్మణ్, బికుధన్ గాద్వ్ సుపాకర్ బ్రాహ్మణ్, ప్రతిభా ప్రహ్లాద్ బ్రాహ్మణ్, తులసీదాస్ బోర్కర్ బ్రాహ్మణ్, సోమా ఘోష్ బ్రాహ్మణ్, నీల మాధవ్ పాండా బ్రాహ్మణ్, మధుర్ భండార్కర్ బ్రాహ్మణ్. అర్థమైందా? చూడు, పదవులు, కీలక శాఖలలో ఉన్న మంత్రిత్వ శాఖలు, అట్లనే ఈ యొక్క అవార్డులు బ్రాహ్మణులు. ఇక అవి కాకుండా యక్ష ప్రశ్న, మన దేశంలో ఉన్నది బ్రాహ్మణులు మాత్రమేనా, వేరే జాతి వారు లేరా? చెప్పు బ్రదర్ మోహన్ చిట్యాల. అర్థమైందా? గౌరవప్రదమైన అర్హులైన దేశంలో బ్రాహ్మణులు మిగిలి ఉన్నారా? బ్రాహ్మణుల జనాభా 3%, కానీ వారు 97% బ్రాహ్మణేతరులను వారి మానసిక బానిసలుగా వేల సంవత్సరాలు ఉంచారు, ఇప్పుడు కూడా ఉంచుతున్నారు. ఈవెన్ ముస్లిం రాజులు పరిపాలించినటువంటి పర్షియన్ దేశము, ఆఫ్ఘనిస్తాన్ దేశానికి చెందిన ఢిల్లీ సుల్తాన్లు, దక్కన్ సుల్తాన్లు, మంగోల్ దేశానికి చెందిన మొఘళ్లు పరిపాలించినప్పుడు కూడా కొద్దిమంది పర్షియాకు సంబంధించినటువంటి వాళ్ళు రాతపూత చేష్టలు, కొద్దిమంది అరిస్టోక్రాట్స్, నోబుల్స్ తప్ప మిగతా వాళ్ళందరూ బ్రాహ్మణులే. రాజుల దగ్గర, ముస్లిం రాజుల దగ్గర కూడా పనిచేసిన వాళ్ళు. ఇక హిందూ రాజుల దగ్గర అయితే మొత్తం మంత్రులు బ్రాహ్మణులే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు బ్రాహ్మణుల రాజ్యం నడుస్తున్నది. మనకు అయినా సిగ్గురాదు. మూతికి ముంత పెట్టి ముడ్డికి చీపురు కట్టినా, మనకు వేల సంవత్సరాల నుంచి విద్యకు దూరం చేసినా, చెవులలో సీసం పోసినా, వేదం వింటే చెవులలో సీసం పోసిరు, వేదం చదివితే నాలుకలు పోసారు. వాని షోలో వీడి చెప్పుకున్నాడు, వీని షోలో వాడు చెప్పుకున్నాడు, శ్రవణమే చెప్పుకున్నాడు. మనకి పుస్తకాలకి అందుబాటులోకి కూడా మనకి రానియలేదు. సో అట్లా ఎన్ని ఏళ్ళున్నా మళ్ళీ ఆడు మంచోడని వాడుతుంది. నువ్వు దళితునని చెప్పుకోవాడితే వాడు మంచోడని వాడుతుంది. సిగ్గు. ఎవరు మోహన్ చిట్యాల ఎవరికి అగేన్స్ట్ కొట్లాడండి? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన ఎవరు ఇబ్బంది పెట్టిర్రు? కాలారాయణ టెంపుల్ గుళ్ళకి రానియాలని ఎవరు రానియలేదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని. అందరు తాగే చెర్లల్లా నీళ్లు, బాయిలల్లా నీళ్లు తాగనియంది ఎవడు పెట్టిండి నియమ నిబంధనలు? ఒక బీసీ వాడు రాణిస్తుంటే వాడిని వద్దని, రాకుండా చేయాలని నియమ నిబంధనలు రాజుకి ఎవడు చెప్పిండు? ఈ చట్టాలన్నీ, ఈ మనువాదం ఎవడు రాసిండు? ఎవడు చెప్పిండు? రాజుతో చేయించుండు. ఈ వర్ణ వ్యవస్థను ఎవడు పెట్టిండు? ఏమీ తెలియదు ఎడి పొరగాళ్ళకి కదా. ఈ వాట్సాప్ యూనివర్సిటీ వచ్చింది. వాట్సాప్ యూనివర్సిటీలో ఎవడేం చెత్త, ఆ బీజేపీ బీఆర్ఎస్ చెత్త నింపితే ఆ చెత్త నమ్ముతా అంటే వెరీ అన్ఫార్చునేట్. బ్రదర్ మోహన్ చిట్యాల, ఇప్పుడు సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూనే ఇప్పుడు ప్రభుత్వం బ్రాహ్మణ వికాస్ మాత్రమే చేస్తుంది, గుజరాత్ వారి అభివృద్ధి మాత్రమే చేస్తుంది. రైతులకు రుణాలు మాఫీ చేయరా అంటే చేయడంటే వాడు నరేంద్ర మోడీ. కాంగ్రెస్ వాడు ఎన్ని లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిండు రైతులకి? చేయరా అంటే చేస్తలేడు. అదే గుజరాతీ వ్యాపారులకు మాత్రం చేస్తున్నాడు. అది కూడా బడా వ్యాపారులకి, చిరు వ్యాపారులకు కాదు. చూడుగా రిజర్వేషన్లు అంటూనే అవి లేకుండా బ్రాహ్మణుల అధీనంలో ఉన్న పోస్టులు చూడండి. ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే రిజర్వేషన్ అమలు చేయాలి, అందుకని అన్ని దోస్తులకు ఇచ్చేస్తున్నాడు ఫ్రీగా. మనం ఏమంటున్నాం? ప్రైవేట్లో కూడా రిజర్వేషన్ అమలు చేయరా అని మనం అడుగుతున్నాం. ఆ మండల్ కమిషన్ కింద రిజర్వేషన్ అమలు చేయరా అంటే అద్వానీ అనే దుర్మార్గుడు కేజీ రథయాత్ర అని స్టార్ట్ చేసిండు. ఇప్పుడు ఇన్నేళ్ళ జనాభా లెక్క పెట్టరా అంటే లెక్క పెడతలేడు. కాస్ట్ సెన్సస్ చేయరా, కులగణన చేయరా అంటే చేస్తలేడు. కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేస్తా అంటుంది, చేసింది. మన్మోహన్ సింగ్ గారు జనాభా చేసింది 2011లో, 2021 చేయాలి ఎవ్రీ 10 years. ఎందుకు చేస్తలేడు నరేంద్ర మోడీ? కులగణన ఏడు, జనాభా గణన ఏడు, ఏం చేయకపోయినా వాడు మంచోడు అని పడుతుంది. ఎందుకంటే వాడు జై శ్రీరామ్ అని అంటే అన్ని మర్చిపోతావు. నువ్వు మొక్కే దేవుణ్ణే దేవుడు కాదంటున్నావు వాడు. నువ్వు మొక్కే సమ్మక్క సారలమ్మ దేవుడే కాదంటాడు వాడు. ఇదే చిన్నజీఆర్ చెత్త నా కొడుకు ఇప్పటికీ మీదికెళ్ళెత్తాడు వాడు. టచ్ చేయడు, ఎవరిని టచ్ చేయడాడు, దగ్గర కూడా రానియాడు. మాలమాదిగోళ్ళు అంటే ఎవడరా? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం తెచ్చింది కాంగ్రెస్ వాడు కాదురా అయ్యా. ఇలా బట్టి గారిని ఉప ముఖ్యమంత్రి చేసిండు, కేసీఆర్ గారు చేసిండారా అయ్యా? వాడు స్టేజ్ మీద ఎక్కనియాడు కేసీఆర్ గారు. మోడీ గారు టచ్ అని ఎత్తారా? ఎవడన్నా దగ్గరగా రాణిస్తారా? ఎవడి నిబద్ధత ఏంటో తెలుసుకోవాలి, సిగ్గుండాలి. వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చే చెత్త నమ్మి దాని మీద ఆధారంగా కాంగ్రెస్ మీద బురద వెళ్తా అంటే ప్రజలు తోలు తీస్తారు, గుర్తుపెట్టుకోండి బిడ్డ. అర్థమైందా? దళిత తలెత్తుకొని తిరుగుతున్నట్టే కారణం కాంగ్రెస్.
ప్రెసిడెంట్ చూడు నంబర్ 1 ప్రెసిడెంట్ సెక్రటేరియట్ లో మొత్తం పోస్టులు 49. చిట్యాల మోహన్ చిట్యాల ఇను దీనిలో 45 మంది బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 4, ఓబీసీ 0. ఏది ఏం పోస్టులు ఇవి? ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. సో ఆమె యొక్క సెక్రటరీ ఉంటుంది, ఆమెకు ఒక శాఖ ఉంటుంది కదా, ఆమెకు సర్వ్ చేసేటోళ్ళు ప్రెసిడెంట్కి ఒక విభాగం ఉంటుంది కదా, అందులో పనిచేసే సెక్రటేరియట్ లో పనిచేసే పోస్టులు 49. అందులో బ్రాహ్మణులు 45, ఎస్సీ ఎస్టీ 4, ఓబీసీ 0. ఓకే. ఉపాధ్యక్ష సచివాలయంలో అంటే వైస్ ప్రెసిడెంట్, ఉపాధ్యక్షుడు అంటే సచివాలయంలో మొత్తం పోస్టులు 7. అందులో మొత్తం 7 పోస్టులు బ్రాహ్మణులు. ఎస్సీ 0, ఎస్టీ 0, బీసీ 0. అర్థమైందా బ్రదర్? నంబర్ 3 క్యాబినెట్ కార్యదర్శులు అంటే ఈ యొక్క మంత్రిత్వ శాఖలలో ఉండే కార్యదర్శులు, సెక్రటరీ ఉంటాయి. 20 శాఖలు ఉన్నాయి. 20 శాఖలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెక్రటరీ ఉంటాడు, కార్యదర్శి అంటారు తెలుగులో. సో మొత్తం పోస్టులు 20. అందులో 19 మంది బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 1, ఓబీసీ 0. ఇది బీజేపీ పరిపాలన. చెప్తా ఇను. నంబర్ 4 4వది ప్రధానమంత్రి కార్యాలయం, పిఎంఓ అంటారు, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్. సో మొత్తం పోస్టులు 35. అందులో 33 బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 2, ఓబీసీ 0. వింటున్నావా బ్రదర్? వాడి జనాభా ఎంత? 3%. వాడు తీసుకునే పోస్టులు ఏంది? 99%. అయినా నోర్లు 20. కాంగ్రెస్ వాడు వచ్చిన 90 రోజులనే ఇన్ని 30,000 పోస్టులు భర్తీ చేస్తుంటే నొత్తున్నది ఎన్నో. సిగ్గుండాలి.